100కు 1000% రాజగోపాల్ రెడ్డి మంత్రివర్గంలోకి రాబోతున్నారబ్బా. మొన్న నేను అంటే విద్యాశాఖ మంత్రిగా రాజగోపాల్ రెడ్డి అని టైటిల్ పెట్టిన తర్వాత చాలామంది రాజగోపాల్ రెడ్డి అనుచరులు కొంతమంది అన్నా కొంచెం సఖ్యత లేదన్నా, అంటే మీకు సఖ్యత లేనట్టుగానే రాజగోపాల్ రెడ్డి క్రియేట్ చేస్తాడు. అక్కడ మీకు సఖ్యత ఉన్నట్టుగా రాజగోపాల్ రెడ్డి క్రియేట్ చేస్తే ఆయన రాజకీయ నాయకుడు ఎట్లా అవుతాడు? రాజకీయ నాయకుడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటుంది. అది సొంత డ్రైవర్కి తెలియదు, సొంత ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా తెలియదు. చెప్తే వాళ్ళ సతీమణికి చెప్పొచ్చు, అంతకుమించి అనుచరులకు కూడా తెలియని విషయాలు ఉంటాయి. మనం చెప్పిన తర్వాత చాలామంది అనుచరులు చాలామంది మనం చెప్పిన విషయం పైన చాలా డిస్కషన్ జరిగింది. కొందరు ఒక 70% రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలోకి రాబోతున్నారంటే 30% ఇక్కడ రాజగోపాల్ రెడ్డి అనుచరులు లేదన్నా సఖ్యత లేదు ప్రభుత్వానికి మాకు, ఇక యుద్ధం ప్రకటించడం అంటే యుద్ధం గిద్దం జాన్చానాయ్. ఇది కంప్లీట్గా రేవంత్ రెడ్డి స్క్రిప్ట్లో భాగమే. ఎవరినైతే మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారో వాళ్లకు రేవంత్ రెడ్డి బ్యాక్ ఎండ్లో ఉండి అపాయింట్మెంట్ ఇప్పించి పోయి రాహుల్ గాంధీని కలిసిరండి, ఏం మాట్లాడాలో కూడా ముందే చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీని కలిసిన తర్వాత ఆయన 5 నిమిషాలు 2 నిమిషాలు 3 నిమిషాలు టైం ఇస్తాడు. ఆ టైం ఇచ్చిన తర్వాత ఇగో నా సేవలు ఇట్లున్నాయి, నా సేవలు సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు ఇట్లున్నాయి, నేను భువనగిరి ఎంపీని గెలిపించిన, రాష్ట్రంలో బీజేపీలో ఉండి కూడా మళ్ళీ నేను కాంగ్రెస్లోకి వచ్చి ఇగో నేను ఫలాని పైకం రెడీ చేసుకున్నా, ఫలాని మందికి నేను హెల్ప్ చేసిన, నా ద్వారా కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ముందుకెళ్ళింది, ఇగో ఇంతవరకే చెప్పుకొని ఏం చెప్పాలో కూడా ముందే రేవంత్ రెడ్డి చెప్పి పంపిస్తున్నాడు రాహుల్ గాంధీ దగ్గరికి, ఖర్గే సాబ్ దగ్గరికి, కేసీ వేణుగోపాల్ దగ్గరికి. ముగ్గురిని ఎవరైతే కలుస్తారో సరే వాళ్ళిద్దరిని అంటే పక్కన పెట్టండి. ఇక రాహుల్ గాంధీని ఎవరైతే కలుస్తున్నారో, రాహుల్ గాంధీ ఎవరైతే అపాయింట్మెంట్ ఇచ్చిండో, రాహుల్ గాంధీకి అపాయింట్మెంట్ ఇవ్వడంలో రేవంత్ రెడ్డి పాత్రనే కీలకం కావచ్చు. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళకి ఏం మాట్లాడాలో చెప్పి వీళ్ళను ఢిల్లీకి పంపించి పలాని టైంకి రండి అంటే అక్కడికి వెళ్ళి 2 నిమిషాలు మాట్లాడి ఫోటో దిగి బయటికి వచ్చిన వాళ్ళందరికీ మంత్రి పదవి రాబోతుంది. వీళ్ళిద్దరికి మాత్రం ఇటు గడ్డం ప్రసాద్ కుమార్ కావచ్చు, ఇక్కడ రాజగోపాల్ రెడ్డి కావచ్చు మంత్రి పదవి రాబోతుంది. బట్ రాజగోపాల్ రెడ్డి కుటుంబంలో మాత్రం వెంకటరెడ్డిని తీసేస్తున్నారు. ఆల్రెడీ సినిమాటోగ్రఫీ మంత్రిగా దూరమై దాదాపు 6 నెలలు అవుతుంది. మరి రాజగోపాల్ రెడ్డికి రోడ్ల భవనాల శాఖ ఇస్తారా లేదంటే విద్యాశాఖ ఇస్తారా? ఈ రెండింటి మీద తర్జన పడుతున్న నేపథ్యం మాత్రం ఉంది. సరే వార్త చదువుదాం. ఢిల్లీలో లాబింగ్, మంత్రి పదవి కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేల హస్తిన బాట. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ త్వరలోనే జరిగే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతున్న నేపథ్యంలో పలువురు అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హస్తినకు క్యూ కట్టారు. కాంగ్రెస్ పెద్దలను కలిసి మంత్రివర్గంలో చోటు కల్పించాలని విన్నవించుకుంటున్నారు. తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శనివారం ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిశారు. మంత్రి పదవి కోసం ఆయన రాహుల్కు విజ్ఞప్తి చేసినట్టు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తనకు మంత్రి పదవి ఇవ్వాలని మునుగోడు ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ నుంచి తిరిగి కాంగ్రెస్లో చేరే సమయంలో మంత్రి పదవి ఇస్తామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చినట్టు అనేక వేదికలపైన ఆయన స్పష్టం చేశారు. మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని అనేక సార్లు బహిరంగంగానే చెప్పి పడేసిండు. మరి మంత్రి పదవి వస్తుందా అంటే 100కు 1000% మంత్రి పదవి వస్తున్నది రాజగోపాల్ రెడ్డికి. ఇక దాంట్లో అనుమానమే అక్కర్లేదబ్బా, అనుమానమే అక్కర్లేదు. మాట్లాడారు. తాజాగా రాహుల్ గాంధీతో ఆయన భేటీ కావడంతో కేబినెట్ విస్తరణలో ఆయనకు చోటు దక్కే ఆ ఛాన్స్ ఉందంటూ కాంగ్రెస్లో చర్చ జరుగుతున్నది. కాగా మంత్రివర్గంలో చోటు ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇటీవల వరుసగా ఢిల్లీ వంట పడుతున్న విషయం తెలిసిందే. స్పీకర్ పరిగి ఎమ్మెల్యే సైతం కొద్ది రోజుల కిందట పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సైతం మంత్రివర్గంలో తనకు చోటు కల్పించాలని ఏకంగా తన ఫ్యామిలీతో రాహుల్ గాంధీని కలిసి వినతి పత్రం సమర్పించారు. మంత్రివర్గంలో రంగారెడ్డి జిల్లా నుంచి ప్రాతినిధ్యం లేదని రామ్మోహన్ రెడ్డి రాహుల్కి వివరించినట్టు తెలిసింది. కాకపోతే ఇక్కడ అంటే పక్కనే అంటే ప్రజెంట్ వికారాబాద్ జిల్లా ఉంది కాబట్టి వికారాబాద్ జిల్లా
ఆల్రెడీ కొడంగల్ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి రెడ్డి సామాజిక వర్గానికి రాదు అన్న చర్చ జరిగింది. అందుగురించి ఇక్కడ స్పీకర్ సాబ్ను తీసుకోబోతున్నారు మంత్రివర్గంలోకి. రంగారెడ్డి జిల్లా నుంచి ప్రాతినిధ్యం లేదని రామ్మోహన్ రెడ్డి రాహుల్కు వివరించినట్టు తెలిసింది. రాహుల్తో పరిగి ఎమ్మెల్యే భేటీ కావడంతో అటు కాంగ్రెస్ ఇటు రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ జరిగింది. మంత్రి పదవి కోసం అధిష్టాన పెద్దలను కలిసి నేతలు వినతి పత్రాలు ఇవ్వడం, విజ్ఞప్తులు చేస్తుండటంతో చాలా మంది ఎమ్మెల్యేలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. త్వరలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అంటూ ఊహాగానాల నేపథ్యంలో ఇటీవల స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు అధిష్టానం నుంచి పిలుపు వచ్చిందని మీడియాలో కథనాలు వచ్చాయి. ఆయన ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలవడంతో మంత్రివర్గంలో చోటు ఖాయమంటూ ఆ చర్చ జరుగుతుంది. ప్రసాద్ కుమార్ గతంలో ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేశారు, జౌళి శాఖ మంత్రిగా పనిచేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్పీకర్గా బాధ్యతలు నిర్వహించారు. ఢిల్లీలో ఆయన రాహుల్ గాంధీతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తనకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని స్పీకర్ రాహుల్ కోరినట్టు సమాచారం. ఆ తర్వాత ఆయన ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కూడా కలిశారు. మరోవైపు ఉమ్మడి రంగారెడ్డి కోటాలోనే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా తనకు మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. గతంలో జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయనకు చోటు కల్పించకపోవడంతో బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీనితో పార్టీ నేతలు వెళ్లి ఆయన బుజ్జగించారు. తాజాగా శనివారం కోయడా ఇంటిగ్రేటెడ్ ఫుడ్ మార్కెట్, ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కాంప్లెక్స్ లకు శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం రేవంత్ ఎదుట మల్రెడ్డి రంగారెడ్డి వర్గీయులు ఆయనకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని ప్లకార్డులను ప్రదర్శించారు. కాగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కోటాలో తమకు మంత్రి పదవి ఇవ్వాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డిలు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో మరికొందరు నేతలు ఢిల్లీ బాట పట్టే అవకాశాలు లేకపోలేదని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నారు. ఎంతమంది ఢిల్లీ బాట పట్టినా కూడా రాహుల్ గాంధీని కాదని ఇక ఢిల్లీకి పోయినోనికి ఎవరికి మంత్రి పదవులు రాదు. ఢిల్లీకి పోయి నువ్వు వేరే కోణంలో వెళ్ళి కలిసి రావచ్చు. బట్ 100% రేవంత్ రెడ్డి టిక్ మార్క్ లేకపోతే మీకు మంత్రి పదవి వచ్చే ఆస్కారాలు లేదు. ఇక్కడ సరే రాజగోపాల్ రెడ్డి పొట్టు తిట్టొచ్చు. మంత్రివర్గంలోకి రాబోతున్న మంత్రివర్గంలోకి మాత్రం మొదటి ప్లేస్లో గడ్డం ప్రసాద్ అని ఉన్నాడు. మొదటి ప్లేస్లో. నెక్స్ట్ రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు. గడ్డం ప్రసాద్ అన్నకు హోమ్ మినిస్టర్ కన్ఫర్మ్ అయినట్టు మనకైతే అందుతా ఉంది సమాచారం. హోమ్ మినిస్టర్. ఇక్కడ రాజగోపాల్ రెడ్డికి రోడ్ల భవనాల శాఖ ఆర్ లేదు అంటే విద్యాశాఖ ఇచ్చే ఆస్కారము ఉన్నట్టు చర్చ అయితే జరుగుతూ ఉంది. వీళ్ళిద్దరికీ మాత్రం అంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో యునైటెడ్ రంగారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆర్ఆర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గడ్డం ప్రసాద్ అన్నకు స్పీకర్ నుంచి మినిస్టర్గా కాబోతున్నాడు. రాజగోపాల్ రెడ్డి నల్గొండ జిల్లా రాజకీయాల్లో సంచలనం నిలిపిన రాజగోపాల్ రెడ్డి. కాకపోతే వాళ్ళ అన్న వెంకటరెడ్డి పదవి తీసేస్తున్నారు. వెంకటరెడ్డి మినిస్టర్ పోస్టే తమ్మునికి వస్తుందన్న చర్చ జరుగుతుంది. వెంకటరెడ్డికి మీరు అబ్జర్వ్ చేయండి. సినిమాటోగ్రఫీ మంత్రిగా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు. బట్ ఇప్పటి వరకు సినిమాటోగ్రఫీ మంత్రికి సంబంధించింది ఒక 6 నెలల నుంచి ఆ శాఖను అసలు ఆయన చూడట్లేదు. ఆ శాఖను రోహిన్ రెడ్డికి అఫీషియల్గా ఆయన మంత్రి కాకుండా కూడా రోహిన్ రెడ్డి ఖైరతాబాద్ మాజీ డీసీసీ ఉండే రోహిన్ రెడ్డికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. అది అన్అఫీషియల్గా ట్రాన్స్ఫర్ అయిపోయిన నేపథ్యం మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. గడ్డం ప్రసాద్ ఇక్కడ రాజగోపాల్ రెడ్డి మాత్రం ఉంది. ఇంకొక చిన్న అంశం ఏంటంటే ఇదే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే ఐబీపీ మల్రెడ్డి రంగారెడ్డి ఉన్నారు. ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి
సుదీర్ఘంగా నేను కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు కావచ్చు, నా కుటుంబ విషయాలు కావచ్చు అని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ మన దగ్గర ఉన్న సమాచారం మేరకు చెప్తా ఉన్నాం, మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి రావట్లేదు అన్న చర్చ జరుగుతుంది. వై బికాజ్ అంటే ఇక్కడ మల్రెడ్డి రంగారెడ్డికి అడ్డు రేవంత్ రెడ్డిని అన్న చర్చ జరుగుతుంది. నేను కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా, బట్ కొన్ని నెగటివ్ ఇంపాక్ట్తో మల్రెడ్డి రంగారెడ్డికి రావట్లేదు అన్న చర్చ జరుగుతుంది. ఇక పరిగి ఎమ్మెల్యేకు కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి టిక్ మార్క్ పెట్టిండ్రు. బట్ డిప్యూటీ స్పీకర్గా పరిగి ఎమ్మెల్యే అందుబాటులోకి రాబోతున్నాడు. ఇక్కడ గడ్డం ప్రసాద్ కుమార్ 1, రాజగోపాల్ రెడ్డి 2 ఇద్దరు వస్తే ఇంకొక అంశం కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక్కడ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రజెంట్ ప్రభుత్వంగా ఉన్నాడు. ఆది శ్రీనివాస్ కూడా మంత్రి కాబోతున్నాడు. బీసీ కోటలో, మున్నూరు కాపు కోటలో మంత్రి కాబోతున్నాడు. అంటే 2 ఆల్రెడీ 16 ఫిల్ అయిపోయినాయి. మొత్తం క్యాబినెట్లో 18 మంది మంత్రులు ఉంటారు. ఈ 18 మందిలో అంటే 2 ఖాళీగా ఉన్న మంత్రి పదవులను చూస్తూ ఉన్నాం. ఒక మంత్రి పదవి గడ్డం ప్రసాద్ అన్న వెళ్ళిపోతున్నాడు. 2 ఇక్కడ రాజగోపాల్ రెడ్డి వెళ్ళిపోతున్నాడు. రాజగోపాల్ రెడ్డికి వస్తూ ఉన్నది. ఈ 2 మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి. బట్ ఇక్కడ ఒకవేళ ఇప్పుడు ఆది శ్రీనివాస్ కూడా ఆది శ్రీనివాస్ కూడా రాబోతున్నాడు. ఇది దీంట్లో ఫిల్ అయిపోతుంది. గడ్డం ప్రసాద్ది, ఆది శ్రీనివాస్ది ఫిల్ అయిపోతుంది. రాజగోపాల్ రెడ్డి ప్లేస్ మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్లేస్ను ఇక్కడ ఫిల్ చేయబోతున్నారు. సో అన్నది తీసేసి తమ్మునికి ఇస్తుంది కాబట్టి రిమైనింగ్ 2 మంత్రి పదవులే ఉంటాయి కాబట్టి ఈ 2 మంత్రి పదవులలో వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఒకవేళ స్పీకర్ మంత్రిగా అయితే స్పీకర్ ఎవరు అవుతారు అన్న చర్చ జరుగుతుంది. అడ్లూరి లక్ష్మణ్ స్పీకర్గా వెళ్ళే ఆ ఛాన్స్ ఉంది అని చర్చ జరుగుతుంది. మినిస్టర్గా ఉన్న అడ్లూరి లక్ష్మణ్ స్పీకర్గా వెళ్ళే ఛాన్స్ ఉంది అన్న ఇంకొక అంశం లేవనెత్తుతున్నారు. అడ్లూరి లక్ష్మణ్ను స్పీకర్గా వెళ్ళే ఆస్కారం ఉందంట. మరి అడ్లూరి లక్ష్మణ్ స్పీకర్గా వెళ్తే మరి ఇక్కడ ఎస్సీ కోటాలో బాగానే మంది ఉన్నారు కాబట్టి ఎస్టీ కోటాలో ఒక్కరు కూడా లేని నేపథ్యంలో ఎస్టీ కోటాలో దేవరకొండ ఎమ్మెల్యే పరిశీలిస్తూ ఉన్నారు. దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ పేరు ప్రస్తుతానికి హల్చల్ అవుతున్న నేపథ్యం ఉంది. బాలు నాయక్ కూడా మంత్రి అదృష్టం కలిసి వస్తే మంత్రి అయ్యే ఛాన్స్ కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే నల్గొండ జిల్లానే కాబట్టి నల్గొండ జిల్లాలో మరి ఇప్పటికే ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీసేస్తే రాజగోపాల్ రెడ్డి ఉంటారు. తదనంతరం మళ్ళీ ఒక ఎస్టీకి ఇస్తే బాగుంటుందన్న చర్చ జరుగుతూ ఉంది. ఇది ఓవరాల్గా 100కు 1000% అయితే ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం ఇక్కడ 100కు 1000% మంత్రివర్గంలోకి రాకపోతున్నాడు. పరిగి ఎమ్మెల్యే సైతం అంటే పరిగి ఎమ్మెల్యేకు డిప్యూటీ స్పీకర్ ఇచ్చే అవకాశాలు మాత్రం సుస్పష్టంగా మన దగ్గర ఉన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాళ్ళకు కూడా తెలుసు, నేను అక్షర సత్యమే చెప్పినా అటు ఇటు కూడా చెప్పలేదు. ఇది ఓవరాల్గా మంత్రివర్గానికి సంబంధించిన ఇష్యూ.